అంటూ బాధతో అరుస్తూ దాన్ని కింద పడేస్తుంది. తన వేలు చూస్తూ ఉంటుంది. రిషి గాబరి పడుతూ ఏమైంది అంటాడు. వసు వేలును తన నోటిలో పెట్టి తీస్తాడు. ఇక వసు అలా చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి గౌతమ్ అక్కడికి వస్తాడు. ఏంటిది చీకటి రూమ్లో ఇద్దరు ఏం చేస్తున్నారు అంటాడు. ఇక రిషి వసు వైపు చూస్తాడు. ఇక మరోవైపు గౌతమ్ వదిన ఇలా వసు మీద పూల వర్షం చల్లి థ్రిల్ చెయ్యాలి, కొంచెం హెల్ప్ చెయ్యు అంటాడు. ఇక మరోవైపు డోర్ దగ్గర పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటాడు రిషి. ఇక వసు అక్కడే గుమ్మం దగ్గర కూర్చుని ఉంటుంది. అలా చేతిలో ఉన్న పూలమాల జారి వసు మెడలో పడుతుంది. ఇక వసు అలా చూస్తూ ఉంటుంది. వసు అలాగే రిషి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటారు. దాన్ని చూసిన దేవయాని తట్టుకోలేక తన చేతిని వెనకాల ఇలా కొడుతూ ఉండగా గౌతమ్ చేతిలో ఉన్న పూలు మహేంద్ర అలాగే జగతి మీద పడతాయి. ఇక అది చూసిన మహేంద్ర వాళ్ళ అన్నయ్య మహేంద్ర మీ మీద మీ వదిన పూల వర్షం కురిపిస్తుంది అంటూ నవ్వుతాడు. ఇక అందరూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉండగా దేవయాని మాత్రం తనలో కుళ్ళుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవయాని వీళ్ళ సంతోషాన్ని చూడలేక ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.